వేయాలి అనుకున్నాం, ఒక పొలంలో నుంచి వెయ్యాలనుకున్నాం. ఆ పొలం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇంతని పరిహారం ఇచ్చి రోడ్డు వేసుకో, తప్పులేదు. లేదా ఆ పొలాన్ని భూసేకరణ కింద తీసుకుని ఆ ఇచ్చే డబ్బులు ఏదో మార్కెట్ వాల్యూకి 3 టైమ్స్ ఇచ్చి తీసుకో, వేసుకో. అలా కాకుండా వాళ్ళని కొడతానంటే వాళ్ళు గరీబోళ్ళు, పేదోళ్ళకి సంబంధించినటువంటి భూమి లాగేసుకుంటాము, మాట వినకపోతే కొడతాము అంటే ఎట్లుంటుందో సాక్ష్యం ఇప్పుడు నా పక్కన బాక్సులో కనబడుతున్నటువంటి విజువల్. ఏదైతే తమ భూమి ఆక్రమించొద్దంటూ అడ్డుపడిన బాలిక మీద టీడీపీ నేతలు దాష్టికం ప్రదర్శించిన అంశాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఇది దాడి చేసి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లి పక్కన పడేశారు, అసభ్య పద్యాలంతో దూషించారు. అనంతపురం జిల్లా కుందుర్చి మండలం జంబు గుంపల దగ్గర చోటు చేసుకుంది. ఇది సోమవారం గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తన కూడా ఆవిడ వెల్లడించుకోవడంతో ఈ విషయాలు బయటకు పడ్డాయి. జంబుగుంపల గ్రామానికి చెందిన గొల్ల దొడ్డయ్య కుమార్తె శాలిని 10వ తరగతి దాకా చదివింది. అదే గ్రామంలో సర్వే నెంబర్ 110లో వీళ్ళకి 4.05 ఎకరాల భూమి ఉంది. 109/1లో సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉందంటూ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేశారు. శాలిని తల్లిదండ్రులు గొల్లలక్ష్మి, దొడ్లయ్య తమ పట్టా భూమిలో దారి లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు అధికారులు ఏమీ తేల్చకుండా వెందిరిగి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో గత శనివారం టీడీపీ నాయకులైన గొల్ల బొమ్మయ్య కుమారుడు గొల్ల తిప్పేస్వామి, గొల్ల నరసింహప్ప, భార్య గొల్ల జిక్కమ్మ కలిసి శాలిని తల్లి మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. కాళ్ళతో తన్ని నానా దుర్భాషలాడారు. జేసీబీని తెప్పించి అలా పొలం మీదుగా దౌర్జన్యంగా రోడ్డు వేసేందుకు సిద్ధం కాగా శాలిని అడ్డుకోబోయింది. అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు వెట్టి మారెప్ప కుమారుడు వెట్టి హనుమంతరాయుడు, ఈరప్ప కుమారుడు జి హనుమంతరాయుడు ఆమె నిర్దాక్షిణ్యంగా పక్కకి లాగబడేశారు. జేసీబీతో తొక్కించి చంపుతామంటూ బండబూతులు తిడుతూ తీవ్రంగా కొట్టారు. ఈ దృశ్యాలను వీడియో తీసి టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారట. అవేనట ఇప్పుడు ఆ వీడియో. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులను టీడీపీ నేతలు దౌర్జన్యాన్ని ఆపలేకపోయారు. దీంతో టీడీపీ నేతలకు భయపడి ఆ బాధిత కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేకపోయింది. తమకు న్యాయం చేయాలని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిందంటూ మేబీ వైసీపీ వాళ్ళ దగ్గర ఉండి చేయించుంటారు. ఆవిడేం మాట్లాడిందో విందాం. లక్ష్మి, కుందర్పి మండలం జమ్మగుంపలు మాది. రోడ్డు విషయంలో వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొడతా ఉండరు. పూర్తి పేరు జి నాగరాజు, కుందర్పి ఎంపీపీ భర్త. తీసుకొచ్చినటువంటి అధికారంతో ఉందని దౌర్జన్యంగా వచ్చి నా బిడ్డని చేయబట్టుకొని లాగుతా ఉన్నాడు. జేసీపీ కిందకేసి తొక్తాను అని మాట్లాడుతా ఉన్నాడు. నీ దిక్కుకున్న చోట ఎవరికన్నా చెప్పుకోనేం భయపడను. కలిసిందాం సార్ లేదు, రేపు రాండి అని చెప్పిండారు. సిఓ దగ్గరకు వచ్చిందాం. ఇది పరిస్థితి. కంప్లైంట్లు ఇచ్చుకుంటే తప్పించి అప్పుడు అక్కడే న్యాయం జరుగుతుందా అనేది చూడాల్సి ఉంది.